నమస్కారం. నేను మీ రవిచంద్ర. మీరు చూస్తున్నారు ఆర్ వీడియో. ఈ వీడియోలో పాన్ కార్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా పాన్ కార్డ్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. మా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట మీద క్లిక్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ ముందు మీరు పొందొచ్చు. బ్రౌజర్లో ట్యాబ్ ఓపెన్ చేసి NSDL పాన్ కార్డ్ ఆన్లైన్ అప్లై అని సెర్చ్ చేయండి. tin.nsdl పాన్ అప్లికేషన్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్ పేజ్. దీనిలో మనకి ఇక్కడ 5 సర్వీసులు కనిపిస్తున్నాయి. న్యూ పాన్, రీప్రింట్, ట్రాన్సాక్షన్ హిస్టరీ, ట్రాక్ పాన్ అప్లికేషన్, చేంజ్ కరెక్షన్. అయితే ప్రస్తుత వీడియోలో న్యూ పాన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. నెక్స్ట్ వీడియోస్లో కరెక్షన్ లేదా రీప్రింట్ ఎలా చేయాలో చూద్దాం. దీనిలో అప్లై ఆన్లైన్, రిజిస్టర్ యూజర్. అప్లై ఆన్లైన్ ఆప్షన్లో 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. న్యూ పాన్ ఫర్ ఫారినర్ అండ్ చేంజ్ కరెక్షన్. అయితే న్యూ పాన్ అనే ఆప్షన్ తీసుకుందాం. 49A ఇది. దీనిలో కేటగిరీ ఇండివిజువల్, అసోసియేషన్ పర్సన్ లేదా ట్రస్ట్, చారిటబుల్ ట్రస్ట్, కంపెనీ, గవర్నమెంట్ అథారిటీ, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. దీనిలో మనం పర్సనల్ పాన్ కార్డ్ అప్లై చేస్తున్నాం కనుక ఇండివిజువల్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. నెక్స్ట్ మేల్ అయితే శ్రీ, ఫీమేల్ అయితే కుమారి, మ్యారీడ్ అయిన ఉమెన్ అయితే శ్రీమతి అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక్కడ శ్రీ అనే ఆప్షన్ ఇస్తున్నాను. సర్నేమ్ మీ ఇంటి పేరు, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఇక్కడ ఉన్న క్యాప్చా కోడ్ ఇది ప్రతిసారి మారుతూ ఉంటుంది. సేమ్ టైప్ చేయండి. ఇక్కడ వచ్చింది. సబ్మిట్ ఇవ్వండి. సబ్మిట్ చేసిన తర్వాత ఒక టెంపరీ టోకెన్ నెంబర్ వచ్చింది. దీంతో పాటు కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్ అని కనిపిస్తుంది. క్లిక్ చేయాలి. ఈ అప్లికేషన్ ఫామ్లో 5 స్టెప్స్లో ఆన్లైన్ అప్లికేషన్ ఫైల్ చేయాలి. ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సబ్మిట్ డిజిటల్ సైన్ ఈకేవైసీ, సబ్మిట్ స్కానర్డ్ ఇమేజ్ త్రూ ఈ సైన్, ఫార్వర్డ్ అప్లికేషన్ డాక్యుమెంట్స్ ఫిజికల్లీ. అంటే ఈ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఏంటంటే మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్ తీసుకుని దాన్ని కొరియర్ ద్వారా ఈ NSDL ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మీరు పంపిస్తే వాళ్ళకి రిసీవ్ అయిన తర్వాత అప్లికేషన్ వెరిఫై చేసి మీకు పాన్ కార్డ్ అనేది జారీ చేయడం జరుగుతుంది. అయితే డిజిటల్ సిగ్నేచర్ వ్యాలిడేషన్ అనేది ఆధార్కి లింక్ అయి ఉంటే మీ మొబైల్ నెంబర్ ఒక OTP వస్తుంది. అది ఈ సైన్ వ్యాలిడేట్ అవుతుంది. లేదా ఈ సైన్, ఈ NSDL స్కానర్డ్ ఇమేజ్ త్రూ ఈ సైన్, దీని ద్వారా సబ్మిట్ చేసిన ఆధార్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి దానికి OTP అని వస్తేనే ఇది జరుగుతుంది. ఇది జరగకపోతే మీరు తప్పకుండా ఫైనల్ ఆప్షన్ ఫిజికల్గా డాక్యుమెంట్ కొరియర్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఎస్ ఇవ్వండి. ఫిజికల్లీ అయితే మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. లాస్ట్ 4 డిజిట్స్ అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ ఇవ్వండి. అగ్రీ విత్ ఫోటో అవైలబుల్ ఇన్ ఆధార్, లేదా నో అయితే నో ఇవ్వండి. నో ఇస్తే ఈ సైన్ వ్యాలిడేట్ చేయమంటుంది. ఎస్ ఇచ్చాను. నాకు ఆధార్లో ఉన్న ఫోటో పాన్ మీద ప్రింటే వస్తుంది. ఆధార్ కార్డులో ఉన్నట్టుగా మీ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ అయితే అదే ఉంచండి. జెండర్ మేలా ఫీమేలా, మీకు వేరే పేరు ఏదైనా ఉందా అలియాస్ అని ఉంటే ఎస్ ఇచ్చి ఫిల్ చేయండి. నాకు ఒకటే నేమ్ ఉంది, అది నో ఇస్తున్నాను. ఫాదర్ నేమ్, సర్ నేమ్ ఇవ్వాలి ఫస్ట్. మదర్ నేమ్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు, ఆప్షనల్ ఇది. పాన్ కార్డ్ మీద మదర్ నేమ్ కావాలా ఫాదర్ నేమ్ కావాలా, ఇక్కడ ఆప్షనల్. ఫాదర్ నేమ్ డిఫాల్ట్ ఉంది. నెక్స్ట్ ఇస్తున్నాను. సెకండ్ స్టెప్లో మీరు శాలరీ ఎంప్లాయా, మీకు ఇన్కమ్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది. ప్రొఫెషన్ అయితే ప్రొఫెషన్ టిక్ పెట్టండి. అది సెలెక్ట్ చేసుకోండి. ఆ ప్రొఫెషన్ ఏంటనేది, బిజినెస్సా, దేని నుంచి వస్తుంది. ఏది ఇన్కమ్ లేకపోతే నో ఇన్కమ్ అనే ఆప్షన్ పెట్టండి. రెసిడెన్సా, ఆఫీసా, ఆధార్లో ఉన్న అడ్రస్ తీసుకుంటుంది ఇక్కడ. అందుకే ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా నాకు డిజేబుల్ వచ్చినాయి. ఆఫీస్ అడ్రస్ అయినా ఉంటే ఫిల్ చేయొచ్చు, లేదనుకుంటే నెక్స్ట్ ఇవ్వండి. సేమ్ ఆధార్లో ఉన్న అడ్రస్కే పాన్ కార్డ్ ప్రింట్ అయ్యి కొరియర్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా ఇంటికి వస్తుంది. ఏరియా కోడ్, అకౌంట్ టైపు, రీజనల్ కోడ్, అకౌంట్ నెంబర్. ఇండియన్ సిటిజన్ ఆప్షన్ తీసుకోండి. స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. మీ సిటీ ఇవి తీసుకుంటే ఇక్కడ మీరు ఏ రీజన్లోకి వస్తారనేది ఇక్కడ కనిపిస్తుంది. మీ జోన్ నేమ్ ఉంటుంది ఇక్కడ చూసుకోండి. వార్డ్ వైజ్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ కాకినాడ తీసుకున్నాను నేను. వార్డ్ 2 అనుకుంటే ఇవి ఇక్కడ పైన ఫీల్డ్స్ ఫిల్ అవుతాయి. చూడండి ఈ విధంగా ఫిల్ అవుతాయి. నేను వార్డ్ 3 తీసుకుంటే ఇక్కడ చూడండి ఈ విధంగా మారుతుంది. ఇక్కడ 96 వచ్చింది. నెక్స్ట్ ఇవ్వండి. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఆధార్, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఆధార్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కూడా ఆధార్ ఇచ్చాను. నెక్స్ట్ ఐ డిక్లేర్ దట్ నా నేమ్ వచ్చింది డిఫాల్ట్గా. ఇక్కడ మీరే ఇస్తున్నారా అప్లికేషన్ లేదా ఎవరైనా ఫిల్ చేస్తున్నారా. రిప్రజెంటేటివ్ ఫిల్ చేస్తే రిప్రజెంటేటివ్ అసిస్టెన్స్ నుంచి వాళ్ళ ప్లేస్ ఇవ్వచ్చు. మీరే ఫిల్ చేస్తే హెర్ హిమ్సెల్ఫ్ అని ఇవ్వండి ప్లేస్. నెక్స్ట్ డేట్, టుడే డేట్ వస్తుంది డిఫాల్ట్గా. సబ్మిట్ ఇస్తే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్లో మ్యాండేటరీ ఫిల్స్ అన్నీ కూడా రెడ్ కలర్ ఉండండి ఫిల్ చేయాలి. నేను మొబైల్ నెంబర్ కూడా కంట్రీ సెలెక్ట్ చేయలేదు. ఇండియా 91 ఇచ్చి నెక్స్ట్ ఇస్తున్నాను. నెక్స్ట్ సబ్మిట్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి ఎంటర్ ఫస్ట్ 8 డిజిట్స్ ఆఫ్ యువర్ ఆధార్ కార్డ్ అంటుంది. డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి అప్లికేషన్ అంతా. ఇందాక ఆధార్లో లాస్ట్ 4 డిజిట్స్ ఎంటర్ చేసాం. ఇప్పుడు ఫస్ట్ 8 డిజిట్స్ ఎంటర్ చేయాలి.
నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ టైప్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ నా నేమ్ ఆన్ కార్డ్ అనేది ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాం, అదే వచ్చింది. ఫిల్ చేసిన అన్ని ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి నాకు. ప్రొసీడ్ ఇస్తే పేమెంట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్. ఆన్లైన్లో పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ వస్తుంది, ప్రింట్ తీసుకోండి. 107 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా దేని నుంచైనా పే చేయొచ్చు. ఈ విధంగా ఆన్లైన్ ద్వారా పాన్ అప్లికేషన్ ఆన్లైన్లో ఫైల్ చేయొచ్చు. మీరు చూస్తున్నారు ఆర్ వీడియో. ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట మీద క్లిక్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరే పొందొచ్చు. ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా షేర్ చేయండి. ఈ వీడియోకి లైక్ ఇవ్వండి, కామెంట్ ఇవ్వండి. మీ సలహాలో సందేహాలు కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.